కలిసినాయంటే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు మనతో పాటు ఒక యాక్టర్, ఒక హీరో, ఒక విలన్, ఒక యాంకర్, ఒక కామెంటేటర్, ఇట్లా చాలా పాత్రలు పోషిస్తా ఉంటాడు మన సైక్ సిద్ధార్థ్ రెడ్డి, నన్ అదర్ దెన్ మన నందు గారు అండ్ హీరోయిన్ యామిని గారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఎవర్రా మీరంతా? థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్ us. సో అస్సలు లేట్ చేయకుండా మనం వెంటనే మీమ్స్ కి రియాక్ట్ అయిపోదాం. డౌట్ ఉందంట మా వాడికి. బాయ్, మీరు ఎందుకు ఈ డబ్బాలు పెట్టుకొని తిరుగుతుంటారు? ఏడా నాకు పెద్ద డౌట్ అసలు. మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమా చేశామని మెటఫరికల్ గా ఎట్లా చెప్పాలి అని బాక్సులు పెట్టుకుని ఆ బాక్స్ బయట పోస్టర్ పెట్టారు అనమాట, అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నట్టు. అండ్ దాని గురించి పలు ప్రదేశాల్లో సినిమాలో సెకండ్ హాఫ్ లో ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ లో ఒక చిన్న బాబు కూడా చెప్పటం బాక్సెస్ గురించి ఒక చిన్న కనెక్షన్ ఉంది. నాట్ వెరీ మేజర్. ఈసారి లిటరల్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది. అవుట్ ఆఫ్ ద బాక్స్. పండగ పండగ రాజస పండగ 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 ప్రవాస్ పండగ 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 పొగల పండగ. అది Hey, I've seen this one. This is a classic. పండుగ పండుగ క్రిస్మస్ పండుగ నీ ఎక్కడ ఎంబడి ఉండగలరా ఒక్కలక ఒక్కలక. బండ్లన్న ఎంత హైపర్ ఇట్లా యాక్టివ్ అంటే ఇట్లా హై ఎనర్జీ ఉంటుందో సేమ్ ఎస్కేన్ బాయ్ది కూడా అట్లానే అనిపిస్తుంది నాకైతే. స్టేజ్ మీద వచ్చిందంటే చాలు ఫుల్ ఎనర్జీ. ఎస్కేఎన్ గారు ఫ్రమ్ హౌ హీ స్టార్టెడ్ విత్ ద ప్రెస్ మీట్స్ టు వేర్ హీ ఇస్ టుడే, అదొక క్యారెక్టర్ ఆర్క్ ఇన్ ఇట్ సెల్ఫ్. అవును. टिकट चेंबूर 12 रुपए टिकट है बाड़ा का एसी वाली बस है. अरे हाँ अच्छा एसी बंद करता ना मग బ్రో పాత సినిమాలో ఒక జోక్ ఉంది బ్రో, నాకు సినిమా పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఐ థింక్ బ్రహ్మానందం గారా, నాకు రియల్లీ నాట్ ఏబుల్ టు, బట్ జోక్ బ్రిలియంట్. ఏంటంటే ఆయన స్కూటర్ లో వెళ్తుంటారు, ఒక లిఫ్ట్ అడుగుతారు. అడిగిన వెంటనే సార్ లిఫ్ట్ అండి అక్కడ వరకు అంటే, సారీ అండి పెట్రోల్ ఒక్కలకే ఉంది అని వెళ్ళిపోతాడు. ఆ జోక్ గుర్తొచ్చింది ఈజీ అప్పుడు. ఇదేంటి మా ఆయన అక్కడ సైక్ సిద్ధార్థ్ మూవీ రోయ్, జనవరి ఫస్ట్ రిలీజ్ రోయ్. సైక్ 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 సిద్ధార్థ్ మూవీ రోయ్, ఫస్ట్ 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 జనవరి ఫస్ట్ రిలీజ్ రోయ్. సైక్ 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 సిద్ధార్థ్ సైక్ సిద్ధార్థ్ సైక్ 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 సిద్ధార్థ్. సాంగ్ సైక్ ఉంది బ్రో. కాదు మీకు ఫస్ట్ అది ఆ వీడియో చూసినంటే మీకు వచ్చింది మీ రియాక్షన్ ఏంటి బ్రో? బ్రో ఫస్ట్ అంటే వ్లాగ్ SRBH వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఒక సాంగ్ ని డామినేట్ చేస్తారు ఎప్పుడైనా, కానీ వాళ్ళనే డామినేట్ చేసిండ్రు నందు బ్రో. మస్తు చేస్తాడు ఆయన బీట్ బాక్సింగ్ అనుకున్నా, కానీ ఆయన కొట్టేటోడు మీరే బ్రో. క్రేజీ బీట్ బాక్సింగ్. నాకు ఆయనకి బీట్ బాక్సింగ్ కాంపిటీషన్ పెట్టాలి. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. గ్రీన్ కలర్ కార్డ్ డార్లింగ్ కోర్. పెళ్లి చేసుకోవాలి అంటే మాకు ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి? అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు. అసలు ప్రభాస్ అన్న ఎక్కువ మాట్లాడాడు, అసలు మాట్లాడాడు. మాట్లాడితే నిజంగా ప్రభాస్ అన్న మాట్లాడితే అన్స్టాపబుల్ లో ఉంటాయి కొన్ని మ్యాడ్ స్టఫ్ బ్రో. ఫుల్ చాలా ఫన్నీ ఉంటాయి అసలు. చరణ్ గారికి ఫోన్ చేసినప్పుడు ఇవన్నీ మ్యాడ్ స్టఫ్ ఉంటుంది. అండ్ బై ద వే రాజాసాబ్ ట్రైలర్ చూసారా? ఇప్పుడే చూసినా బ్రో, క్రేజీ అసలు. కిక్ యాస్ ఉంది కదా మామూలు. అసలు ఆ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే అసలు.
యెస్. ఐ ఆల్వేస్ హ్యాడ్ హోప్స్ రాజా సాబ్ మీద. హ్మ్. బికాజ్ మారుతి గారి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవంతా నాకు ఇష్టం. అండ్ మనం 'డార్లింగ్ ప్రభాస్‌ని' చూస్తాం స్టైల్‌లో. కానీ ఇట్ ఈస్ అవును. మోర్ దాన్ ఎక్స్‌పెక్టెడ్ అనిపించింది. మజా వచ్చింది. అసలు ఆ జెయింట్ మాన్‌స్టర్ ఏంటి? అసలు ఆ క్రియేచర్స్ అబ్బబ్బబ్బా! అండ్ విఎఫ్ఎక్స్ కూడా మస్తుంది బ్రో. ట్రైలర్ 1 గూడా వచ్చింది గదా! ట్రైలర్ 1 కన్నా ట్రైలర్ 2.0లో అసలు క్రేజీ. హ్మ్. చాలా యాహ్! కంప్లెయింట్స్ ఉండే ఇప్పుడు చాలా 1లా. కానీ ట్రైలర్ ఇప్పుడు 2కొచ్చేసరికి నో మస్తుంది. కంప్లెయింట్స్. అయ్యా! అమ్మో! అసలే జక్లాస్! ప్రతి ఒక్క ఫ్రెండ్స్ గ్రూప్ ఇట్లాంటి ట్రాన్సిషన్ కావాలని కోరుకుంటారు. ఆడెవడో ఎంత బాధపడుతున్నాడో తెలుసా బ్రో? ఇలా చేద్దామన్నా నా అండర్‌వేర్‌కి మొత్తం బొక్కలే ఉన్నాయి బ్రో అని పడుతున్నాడు. అరేయ్! నీ బాధ ఎవడికి రాకూడదురా రేయ్! నువ్వు నీ ఐడీ నుంచి నాకు మెసేజ్ పెట్టు. నీకు పంపించే బాధ్యత నాది. సైక్ సిద్ధార్థలో గూడా ఇట్లాంటి అంటే ఇంత క్రేజీ ట్రాన్సిషన్‌లు ఏమైనా ఉంటాయా భాయ్? ఇలా ఇలా ఉండాలి. క్రేజీ ఇలా అంటే క్రేజీ బేసిక్‌గా ఇలాంటివే గాదు. క్రేజీగా. క్రేజీ. ఆ! ఏంటబ్బా? దాని పేరేంటి? లైవ్ టు యానిమేషన్ ఎళ్తుంది సాంగ్ మధ్యలో సడెన్‌గా. ఓకే. ఓకే. హ్మ్. నేను నా ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ కట్టు ఒక యానిమేషన్‌లోకి గాట్ ఇట్. అదే హ్మ్. ఇప్పుడొస్తుంది గదా! నార్మల్ ఫీచర్ ఫిల్మ్ లాగా ఉండి కామిక్ స్టైల్ అయిపోతదది. అట్లేమన్నా? ఇప్పుడు వస్తున్నాయి గదా! ఓకే. యాహ్! సో అలా మంచిగుంటది బ్రో. బావుంటది. బెస్ట్ మీమ్ అంటే ఇది అనిపిస్తది. అంటే ఈళ్ళ టెంప్లేట్ ఇప్పుడొచ్చే వాళ్ళ ఓహ్! టెంప్లేట్ యెస్! ఈ ఏడ పెట్టినా ఓపెన్ సెట్ టాప్. అయిపోతాయి వీళ్ళిద్దరు ఫైట్. ఓపెన్ టాప్ అన్నా మనది అటు. ఓపెన్ టాప్ అంతా. ఏమంటా? బ్రో పెట్టండి. ఇది పద్ధతి కాదు నువ్వు లేకపోతే పద్ధతి కాదు ఇది. అర్థమైందని ఫైల్ మన అది ఏం కొడంగల్ అస్సలు శేఖర్ అనుకోలే అంటే నేను. జోక్ అనుకుంటావా వినే? యాక్చువల్లీ బిఫోర్ సిట్టింగ్ కూడా ఉంటది. ఆఫ్టర్ సిట్టింగ్, బిఫోర్ సిట్టింగ్ అని చెప్పి. అవును. ఇది ఇంకోటి ఇది వేరే ఇంటర్వ్యూ. యాక్చువల్ గా ఆ ఇంటర్వ్యూ ఓపెన్ టాప్ ఇంటర్వ్యూ ఉంది చూడు. అవునవును. మొగనవునా అని ఉంటుంది చూడు. అవును. ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత లొల్లి జరిగింది. అవును. అప్పుడే నడుస్తది ఆళ్ళిద్దరిది. అది హైలైట్ అసలు. మ్యాడ్ నందు గారు అయితే అరే నందు బ్రో అయితే టైమ్ లైన్ కూడా చెప్తుంటారు. ఏడేనొస్తదని క్రేజీ భాయ్. అయితే బ్రో నేను కొడంగల్ శేఖర్ ఓపెన్ టాప్ అదే రాజు డేంజర్ స్మైలీ అగ్గిపెట్ట మచ్చావి. అగ్గిపేట అమ్మో! మరి ఇప్పుడు నేను ఈ రానా రీల్స్ ఎడిట్ లో నేను ఎట్లా దింపుతున్నా ఇవన్నీ ఉంటేనే కదా తీసి అన్ని వేస్తూ ఉంటా. హ్మ్. మొగోన్నే తప్పేముంది ఓపెన్ టాప్. ఓపెన్ టాప్. మీ ఇంట్లో కూడా ఇట్లా పోరాన్ని ఎంకరేజ్ చేయరాదు ఉంటది చూడు డైలాగ్. హైలైట్. మన యామిని గారు అనుకుంటున్నారు. ఎవర్రా మీరంతా అని. ఎవర్రా మీరంతా? మేడం కొంచెం ఈ మిల్క్ కల్చర్ కి కొంచెం దూరం నేను ఇప్పుడు అలవాటు చేసేస్తాను. మీకు అర్థమవుతుంది ఇంకా మీరు మారతలేరు. ఎన్నిసార్లు మార్రా అని ముత్తుకోవాలా నేను? మార్రా. ఎన్నిసార్లు ముత్తుకోవాలా? మార్రా రే. నేను చూడు నేను వెనక్కి రివైండ్ చేస్తున్నా ఇక్కడ నుంచి రివర్స్ చేస్తున్నా. మీరు చేయరా? మార్రా. ఏడ చూసినా శాతం అయితే ఇప్పుడు లేదని లేస్తలేవా? చలి పెడుతుందని చలి పెడుతుందని లేస్తలేవా? లేస్తలేవా? ఓ బ్రో అది ఏం వైరల్ బ్రో మ్యాటర్. దాన్ని మన వాళ్ళు ఇంకా రకరకాలుగా చేసిర్రు. రీమిక్స్లు చేసి ఏమేమో ఆ! చేస్తారు. అసలు ఇక్కడ పడితే అక్కడ వాడుతున్నారు దాన్ని. మోటివేషన్ అది కంప్లీట్. అది రియల్ మోటివేషన్ ఇప్పుడు కూడా. అయిపోయింది లైఫ్. కలిసినాయంటే బ్లూ ఎల్లో బ్రో ఏంది బ్రో? అంటే కలిసిపోయినాయి అని. బ్రో మేము ఏం చేస్తుందో అర్థమైంది బ్రో. ఎవరు బ్రో అన్నాడు? ఎవర్రా లిరిక్స్ రాసింది మెంటల్ ఎక్కిచ్చేసారంట. ఆ! నందు బ్రో కూడా షాక్ అయ్యిండు అసలు. అదే కదా. ఆ బ్రో ఏ లెవెల్ కి తీసుకెళ్లారు బ్రో. ఈ బ్లూ ఎల్లో సాంగ్ చూశాక లిరిక్ రైటర్ చంద్రబోస్ గారు కాల్ చేశారు. ఓకే. 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 ఈ ఆస్కార్ గ్రహీత ద లెజెండరీ. ఆయన అన్నమాట ఈ పాట నన్ను ఇలా కూడా సాంగ్స్ రాయచ్చా? క్యాన్ వి ఆల్సో అంటే ఇలాంటి ఒక పర్స్పెక్టివ్ కూడా ఇంత డిఫరెంట్ గా ఆలోచించచ్చా అనేటువంటి ఒక ఆలోచనని కలగజేసింది అమ్మ అన్నారు నాతో. వావ్! ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ ఆ సాంగ్ సో ఫర్ ట్రూ. ట్రూ బ్రో.
బై బట్ దాంట్లో అంత గ్రేట్ సాంగ్ లో వీళ్ళు ఎలాంటి మీనింగ్ తీస్తారు చూడు. దాంట్లో మీరు వైఎస్ఆర్ ఇంకా టీడీపీని మీమర్ ఎవరైతే ఉన్నారో సార్ మీకు హ్యాట్స్ ఆఫ్. అన్ఎక్స్పెక్టెడ్ సార్. సో డే 1 యాజ్ మెగా స్పై ఇన్ రెబల్ క్యాంప్ అంట. ఈ 2-3 years నా మైండ్ లో ఏముంది అనుకున్నారు కదా. ఏమన్నారా అక్కడ? రెబల్. కాదు అసలు Bro, I don't know దురన్- how he does this, bro. So good, bro. I wish to be అదే. something like that someday, bro. అలా చేయగలగాలి ఏమన్నా. నిజంగా బ్రో అసలు అసలు స్టేజ్ మీద అసలు క్రేజీ అసలు ఆయన ప్రెజెన్సే వేరే ఉంటది ఆయనది. ఒక్క డైలాగ్ తోనే ఇట్లా హైప్ క్రియేట్ చేసేస్తాడు. ఏంటంటే ఆ డైలాగ్ చెప్తాడు, సంక్రాంతికి కోడ్ల మీద పందాలు వేయొచ్చురా మీరు నార్మల్, ఇప్పుడు మేము డైనోసార్ మీద వేసినాం అంటాడు. రే 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 క్రేజీ అనిపిస్తుంది అదైతే. ఎవ్రీవన్ బిజీ ఇన్ మార్నింగ్ ప్రేయర్, పీటీ సార్ విత్ లేట్ కమర్స్. పెట్టి కొట్టేవారు బస్. పట్టుకుని అసలు ఐడి కార్డ్ వేసుకోకపోతే, టై కట్టుకోకపోతే ఏంటి బయట నిల్చోపెట్టి అయిపోయాక లోపల కొట్టి పంపించేవారు. అప్పుడు ఒక క్రేజీ మిత్ ఉండేది బ్రో. సో లేట్ వెళ్తున్నప్పుడు, లేట్ వెళ్తే అప్పుడు సన్న కేన్ స్టిక్కులు పెట్టి కొడుతుండే కదా లేట్ వస్తే. సో ద మిత్ వాజ్ మనం నూనె రాసుకొని పోతే జుట్టుకున్న నూనెని చేతులకు బాగా ఇలా ఇలా అనుకుని వెళ్తే తగలదని. అది మిత్. రియాలిటీ అదే అది పడ్డప్పుడు మన సురుకు పడుతుంది. గట్టే తగులుతుంది. ఎక్కువ నొప్పి అవుతుంది బ్రో. నాకు తెలిసి ఆ మిత్ టీచర్స్ స్ప్రెడ్ చేసినట్టున్నారు. పాపం మన యామిని గారికి అట్లీస్ట్ ఒక్క మేమన్నా రిలేటబుల్ అనిపించింది అప్పటి నుంచి. ఇంద్రా ఏడుస్తున్నారా నువ్వు? విలేజ్ లో బ్యాగీ ప్యాంట్ వేసుకుంటా అందరూ ఏంది లంగలా ఉందని అంటున్నారని. నిజంగా అయింది బ్యాగ్. బ్రో మా అమ్మ కూడా అదే అంటుంది బ్రో. బ్రో ఈ ప్యాంట్లు వేసుకుని తిరుగుతుంటే మా అమ్మ కూడా అదే అంటుంది బ్రో. నిన్న మొన్న రాత్రి చెప్పాను యామినితో. నిన్ననే ఆ లూజ్ బట్టలు తిరుగుతుంటే ఏంద్రా బట్టలు ఏంది, నువ్వేంది ప్రెస్ అంటున్నావు, జనాల్లోకి వెళ్తున్నావు, కొద్దిగా పద్ధతికి వెళ్ళాలంటే అమ్మ ఇది ఫ్యాషన్. ఎలా ఫ్యాషన్ ఎలా వెళ్తే తగలంటే ఆ చిరిగిపోయిన బట్టలు కొనుక్కుని తిరుగుతున్నావు అని తిరుగుతుంది బ్రో మా అమ్మ. అంటే మా అమ్మమ్మ ఇదే అన్నది, నువ్వేంద్రా మీ డాడీ ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నా అని అన్నది మొన్న. ఇట్లనే బ్యాగీ ప్యాంట్ వేసుకొని ఉంది. సో మేము సైక్ సిద్ధార్థలో కూడా ఇట్లాంటి మంచి మ్యూజిక్ ని అంటే ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇంత మంచి మ్యూజిక్ ఉంటుందా సైక్ సిద్ధార్థలో? ఇట్లా డిఫరెంట్ గా మీరు అంటారు కదా ఊకే చాలా డిఫరెంట్ ఫిలిం, అవుట్ ఆఫ్ ద బాక్స్ అని. కెన్ వి ఎక్స్పెక్ట్ ఒక లవ్ మేకింగ్ సీన్ ఉంటుంది బ్రో. ఓకే ఓకే ఈ లెవెల్లో ఉంటుంది. అరే అది బ్రాండ్స్ గురించి చూసిండే పేర్లు ఉంటాయి అన్ని. అది సినిమాలో మజా వస్తుంది. 2-3 times రిపీట్ అవుతుంది అది ఫ్లాషెస్ లో. ఏకదం బెడే చెప్తున్నా కదా. బొరాన్ ఉంటది. నువ్వు నవ్వు నన్ను పడేయకు. ఈ నవ్వుతో నీ సగం కరవైనా, నీ కళ్ళతో ఇంకా కరవైనా అవి మళ్ళీ నాతో సిగ్గుపడలేదు. కళ్ళు బేసిక్ గా నాకు మూవీస్ అంటే ఇదే వీక్నెస్ బ్రో. సేమ్ బానిసమి నిజంగా. ఒక్క రోజులో 4 మూవీలు చూద్దాం అనుకున్నా. ఇది మొన్న వచ్చినాయి మీ దండోరా. అసలు దండోరా గురించి చెప్పాలి బ్రో. అసలు నేను దండోరా అయితే మైండ్ బ్లోయింగ్ బ్రో. 2025 లో బెస్ట్ ఫిలిం బ్రో. ఐ హేట్ యూ నందు అనాలనిపించింది. నీ ఒక సీన్ చూసి, ఏది మన చెల్లెల్ని ఒక కాడ వదిలేసి వెళ్ళిపోతారు కదా. లేదు సెకండ్ చెల్లెల్ని ఒక దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు కదా. స్పాయిలర్ లాగా అయితే చెప్తే, అది చూసినప్పుడు అయితే అక్కడ మీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది బ్రో. మీకే అనిపిస్తుంది నేను తప్పు చేసినా అని. ఆ యాక్టింగ్ అయితే మస్తు అనిపించింది బ్రో. ఫుల్ పొగుడుతున్నారు బ్రో దండోరా పర్ఫార్మెన్స్ గురించి. నాతో నేను ఆలోచిస్తే ఎట్లా చేసినావు నాకే గుర్తొస్తుంది. ఏదో చేసావు అది నచ్చింది. బాగుండే బ్రో.
సినిమా చాలా Thank you. బాగుండే బ్రో. వచ్చిందా టీ? కాదు అడిగాము టీ చెప్పమని లెమన్ టీ ఆర్డర్ పెట్టాను ఆల్రెడీ. పెట్టాము రాకపోతే ఓకే బ్రో సారీ నాకు బూస్ట్ ఏమైంది? ఒక బూస్ట్ ఒక బూస్ట్. నైస్ ఇప్పుడు మన సైక్ సిద్ధార్థ వస్తది ఫస్ట్ రోజు. ఒక శుభారంభం. 2026 లో ఫస్ట్ హిట్. యెస్. థ్యాంక్ యూ బ్రో ఒకటైతే ఐ కెన్ ప్రామిస్ బ్రో ఇట్స్ అ వెరీ ఫ్రెష్ అటెంప్ట్ ఆఫ్ తెలుగు సినిమా బ్రో. లైక్ హౌ ఆల్ మన ఇప్పుడు బార్బెల్ ఇట్లాంటి వాళ్ళు సినిమా చూసి సినిమా కథ నచ్చటం నచ్చకపోవటం ఇస్ వెరీ సబ్జెక్టివ్ బ్రో. కొంతమందికి కొన్ని నచ్చితే కొంతమందికి నచ్చవు. అవును. కానీ వెన్ పీపుల్ సే గ్రామర్ ఆఫ్ సినిమా మారాలి, కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలి, వై ఆర్ పీపుల్ నాట్ ఎక్స్ప్లోరింగ్ ద ఫిల్మ్ మేకింగ్ గ్రామర్, టెంప్లెట్ ఎందుకు పోతున్నారు అనుకునే దానికి మాత్రం సైక్ సిద్ధార్థ విల్ బి అ బ్రిలియంట్ ఆన్సర్ బ్రో. ఐ స్వేర్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆ విషయంలో మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి బ్రిలియంట్. నౌ అందులో ఉన్న కథ మీకు ఎంత నచ్చింది, ఇది ఇలా చేసి ఉండొచ్చా అనేది ఇట్స్ సబ్జెక్టివ్. సారీ, సో అది వెరీ సబ్జెక్టివ్ బ్రో. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ గ్రామర్ వీటిలో మాత్రం ఇట్స్ అ వెరీ న్యూ అప్రోచ్ బ్రో. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ అయినా బ్రో. అసలు ఎంత ఎక్సైటెడ్ అంటే ఒక పెద్ది, ఒక ప్యారడైస్, ఒక రాజాసాబ్, అంత ఎక్సైటెడ్ ఉండే నేను సైక్ సిద్ధార్థ కోసం. వావ్, Yes. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. గతం గత నిన్న జరిగింది మర్చిపోవాలి, ఈ రోజు ఏం చేయాలనుకోవాలి, రేపు ఎంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలి. డిసెంబర్ 31 నైట్ అంట, జనవరి 1 అంట. అది కూడా నేను చూడు సెకండ్స్ బ్రో. అదే బ్రో, నిజంగా చాలా first నుంచి తల్లి తోడు తల్లి సాక్షిగా చెప్తున్నా, అస్సలు దాగలేదు. కానీ నైట్ మాత్రం ఫుల్ సూపర్ సూపర్ సూపర్, అసలు సూపర్ సూపర్ యాంకర్ గారు సూపర్, అసలు సూపర్ సూపర్ సూపర్. అసలు యాంకర్ గారే చాలా ప్రౌడ్ గా ఫీల్ అయిపోతారు ఆయన కంటే ఎక్కువ. ఫస్ట్ వస్తాను, కంటెంట్ తో వస్తాను, మంచి స్టోరీతో వస్తాను, హిట్ కొట్టేస్తాను. జాన్ ఫస్ట్ వస్తాను, కంటెంట్ తో వస్తాను, స్టోరీతో వస్తాను, హిట్ కొట్టేస్తాను. న్యూ ఇయర్ కి వచ్చేస్తున్నా, ఎంటర్టైన్మెంట్ తెచ్చేస్తున్నా. న్యూ ఇయర్ కి వచ్చేస్తున్నా, ఎంటర్టైన్మెంట్ తెచ్చేస్తున్నా. క్రేజీ బ్రో అసలు. అండ్ ఇఫ్ ఐ కెన్ ఇంటిగ్రేట్ సైక్ సిద్ధార్థ మూవీ ఇంటూ ఇట్, సినిమాలో కూడా మీమ్స్ ఉన్నాయి బ్రో. వీడియో మీమ్స్ సినిమాలో ఉన్నాయి. ఓకే. స్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల హీరో యొక్క ఫీలింగ్స్ ని త్రూ వెరీ పాపులర్ మీమ్స్ ఏవైతే కొన్ని మన సోషల్ మీడియాలో ఉన్నాయో వాటి పర్మిషన్ తీసుకుని ఎన్ఓసిస్ తీసుకుని హీరో యొక్క ఫీలింగ్ ని వాడి ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో సిద్ధార్థ్ గడ్ ఏదైతే ఒక జోన్ లో ఉంటాడో ఆ జోన్ ని త్రూ అ మీమ్ చెప్పాం. సో ఇట్స్ అ వెరీ ఫ్రెష్ అప్రోచ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అండ్ బాగా రిలేట్ అవుతారు చాలా. అంటే ఎక్కువ యూట్యూబ్ ఇన్స్టాలో నడుస్తుంటాయి అనమాట మీమ్స్ ఇవన్నీ. అండ్ నేను టీజర్ చూసినప్పుడు టీజర్ లో వెంకటేష్ గారిది ఎస్ ఎస్ అని పడతా చూడు, అసలు అది అసలు క్రేజీ అనిపించింది నాకైతే ఆ రీడింగ్ అయితే. లవ్ ఇట్, థ్యాంక్ యూ. క్రేజీ బ్రో. ఇఫ్ యూ ఎంజాయ్ సచ్ కాంటెంట్ బ్రో, సైక్ సిద్ధార్థ్ లో ఫస్ట్ హాఫ్ పిచ్చిగా నచ్చుతుంది బ్రో. మామూలుగా ఉండదు బ్రో నిజంగా. అసలు అట్లాంటి కంటెంట్ అంటే తప్పకుండా రిలేట్ అవుతారు. ఐ థింక్ మీ ఇద్దరు ఫస్ట్ హాఫ్ చాలా 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 ఎంజాయ్ చేస్తారు. మీ స్టైల్ కి సెకండ్ హాఫ్ నాకు మీరు తెలియదు కాబట్టి నేను చెప్పలేను, బట్ ఈ కొంత టైంలో నాకు ఇది అర్థమైంది. పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. బాగా రిలేట్ అవ్వబోతున్నాం అయితే. కానీ లాస్ట్ కి బ్రో, లాస్ట్ అంతే ఇక మీరు పాపం బిజీ ఉన్నట్టు పాపం అప్పటి నుంచి తలుపు తీస్తారు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ పెయిన్ బ్రో. ఇప్పుడు నేను కూడా వీడియో కోసం కూర్చుంటే మా అమ్మ ఊరికి తలుపు తీస్తుంది వచ్చి. ఊరికే తీస్తున్నారు, పిలుస్తున్నారు, వెళ్తున్నారు. 3 సార్లు వచ్చి వెళ్ళారు. అంతే లాస్ట్ మర్చిపోయినా బ్రో, సారీ. ఏదో అడుగుదాం అనుకో మర్చిపోయినా నేను. You took out the box. You want to say something out of the box అని అన్నారు. ఎస్, కానీ మర్చిపోయినా. అదే న్యాచురల్, మనుషులు అన్నాక మర్చిపోతారు. గుర్తొచ్చినాక మెసేజ్ చేయండి. ఎస్. సో సైక్ సిద్ధార్థ మూవీ ఫస్ట్ కి వస్తుంది. జనవరి 1 కి మన సైక్ సిద్ధార్థ్ వస్తుంది. సో ఎవరు మిస్ అవ్వకండి, థియేటర్స్ లో వాచ్ చేయండి. Yes sir.
యామిని గారు థ్యాంక్స్ అండి. పాపం ఏం అర్థం కాకపోయినా లాస్ట్ కి ఇట్ వాస్ ఫన్ అని చాలా ఏమంటారు ఇట్ వాస్ ఫన్ అని చాలా బలవంతంగా చెప్పారు. ఉన్నంత సేపు కూడా ఆ, ఏదో ఏదో అందుకనే మీరు యాక్టర్స్ గ్రేట్ యాక్టర్స్ అయినారు అందుకని. మనం Thank you, హిందీ bro. మూవీస్ చూసినప్పుడు నవ్వుతాం చూసినావా, అర్థం కాకపోయినా చుట్టుపక్కల నవ్వుతున్నారని చెప్పి ఇంగ్లీష్ నవ్వుతున్నాం. మూవీస్ చూసినప్పుడు. యా యా Bye, థ్యాంక్ Nandu యూ bro. థ్యాంక్ యూ సో Thanks. మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అడ్వాన్స్ Bye, హ్యాపీ bye. న్యూ ఇయర్. యా యా Same విష్ to you. సేమ్ టు యూ. యా మీకు హ్యాపీ న్యూ ఇయర్ తో పాటు ఒక పెద్ద Yes, హిట్ రాబోతుంది. సో పెద్ద bro. నందు బ్రో బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమా వచ్చింది కదా, ఈసారి నిజంగానే మీ సైక్ సిద్ధార్థ బొమ్మ బ్లాక్ బస్టర్ Blockbuster. కావాలని కోరుకుంటున్నాం. ఎస్ బాయ్ So బాయ్. much. Thank you. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో చూసారు కదా guys, ఇది మన క్రేజీ కొలాబ్ అన్నమాట మన సైక్ సిద్ధార్థ హీరో అండ్ హీరోయిన్ తోటి. సో వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యు బాయ్.